హాయ్ అండి. ఏంటిది మామూలు పప్పే అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. ఇది చూసారా, బీట్రూట్ ఆకులండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీటితో ఏం చేయాలో కూడా నాకు తెలియదు. అయితే వీటితో పప్పు ట్రై చేశాను, చాలా బాగుంది. మరి ఎలా చేయాలో మనం కూడా చూసేద్దామా? ఫస్ట్ వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొంచెం కసాపిసాగా దంచి పక్కన పెట్టుకుందాం. ఒక బాండీలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత ఈ దంచుకున్న వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కాడలు, ఆకులు సెపరేట్గా వేసాను. అలా వేయక్కర్లేదు, అన్నీ కలిపేసి వేసేసిన ఫాస్ట్గానే ఉడికిపోతాయి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఉడికించుకున్న కందిపప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత లాస్ట్లో దించుకునే ముందు 1 స్పూన్ నెయ్యి వేసి దించుకొని వేడివేడి అన్నంలో తినేయండి.